హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భ్రమరా విత్ అమ్మ. సో నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, నేను భ్రమరా కాన్సర్ట్ డే రోజు ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్దాం అనుకున్నామని. సో ఫైనల్గా మేమైతే ఈవినింగ్ 5:30కి అట్లా స్టార్ట్ అయినాం. మేము ఇప్పుడు వెళ్ళే ప్లేస్ అయితే రివర్ ల్యాండ్ అనమాట. ఇది దుబాయ్లో ఉండే వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. సో ఈ రివర్ ల్యాండ్ ఎందుకు వెళ్తున్నాం మేము స్పెషల్గా అంటే, ఒక డైనోసార్ షో అయితే జరుగుతుందన్నమాట అరౌండ్ 9 o'clockకి ఇన్ ద నైట్. మరి మార్నింగ్ ఉందో లేదో తెలియదు కానీ రాత్రి 9 o'clock అయితే ఈ షో జరుగుతుంది. సో అందుకని చెప్పి మేము అరౌండ్ 5:30, 6కి అట్లా స్టార్ట్ అయిపోయినాం. సో ఎందుకంటే ఈవినింగ్ మిగతావన్నీ చూసుకొని ఆ టైం 9 o'clock అయితే షోకి వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ టైంకి స్టార్ట్ అయినాం. జనరల్గా ఈ ప్లేస్కి అయితే ఫ్రీ ఎంట్రీ ఉండేది మొన్నటి వరకు కూడా. ఎగ్జాక్ట్గా మేము వెళ్ళిన రోజు మాత్రమే టికెట్స్ అయితే వాళ్ళు పెట్టారనమాట. అంటే ఆ రోజు మేము టికెట్స్ తీసుకోవాల్సి వచ్చింది. మేము కూడా షాక్ అయిపోయినాం అనమాట. బికాస్ ఎవ్రీ టైమ్ ఇట్ వాస్ ఫ్రీ అనే అన్నారు, బట్ మేము వెళ్ళిన రోజు టికెట్స్ అని చెప్పేసరికి ఎందుకు ఇలా అనుకున్నాం. బట్ ఆ టికెట్స్ అయితే మనం రీడీమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా ఏంటి అనేది అయితే నేను వీడియోలో చెప్తాను. అండ్ ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం కలిసి వచ్చాము. సో ఇంకా మేము లోపల అయితే మీకు తెలుసు కదా, రివర్ ల్యాండ్ చూసిన వాళ్ళకైతే తెలుసు, ఫ్రెంచ్ విలేజ్ అని ఉంటుంది. పర్టికులర్ ప్లేస్ అంతా కూడా యూరోప్ స్టైల్లో ఉంటుందన్నమాట. నేను వీడియోలో నేను చూపిస్తాను మీకు ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు. అండ్ ఇంకా మేమైతే అరౌండ్ 6:30 అట్లా రీచ్ అయిపోయినాం రివర్ ల్యాండ్కి అయితే. వీడియో అంతా కూడా కొంచెం నైట్ మోడ్లో ఉంటుంది. ఇంకా నాకైతే 3-4కి అట్లా వచ్చి ఉంటే బాగుండు అనిపించింది. సో ఫస్ట్ వెళ్ళగానే మాకు షాకింగ్ ఏంటంటే, టికెట్స్ తీసుకోవాలి ఖచ్చితంగా అంటున్నారు. అదేంటి ఎప్పుడు టికెట్స్ లేదన్నారు కదా, సడన్గా ఎందుకు టికెట్స్ అని చెప్పేసి కొద్దిసేపు డిస్కషన్ జరిగిన తర్వాత తెలిసిన ఏంటి అని అంటే, మా ఫేట్ ఎగ్జాక్ట్గా ఈ రోజు నుంచే టికెట్స్ స్టార్ట్ చేశారు అని. మేము యాక్చువల్గా అయితే హాలోవిన్ డాన్సెస్ ఇవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారనమాట. లాస్ట్ టైం కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళారు. అప్పుడే వెళ్దాం అనుకున్నాం. అప్పుడు తను చెప్పింది అనమాట ఫ్రీ అని. సో అట్లనే అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అంటే, లేదు ఈ రోజు నుంచి టికెట్స్ స్టార్ట్ చేస్తున్నాం, కాకపోతే అవన్నీ మీరు ఏ ఫుడ్ అవుట్లెట్లోనండి సరే లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడ ఫుడ్ తిన్నా కూడా మీరు మీ బిల్ అమౌంట్ నుంచి మీరు తీసుకున్న టికెట్స్ అమౌంట్ అయితే మైనస్ చేసిస్తారు అని చెప్పారు. ఎందుకు ఇదంతా అని అంటే, ఈ లోపల ఖచ్చితంగా ఫుడ్ పర్చేస్ చేస్తాం కదా ఇలా అయితే, అలా అని చెప్పేసి ఈ ట్రిక్ పెట్టారనమాట. జనరల్గా కొందరు ఎక్కువ మెంబర్స్ ఏంటి అని అంటే జస్ట్ పార్క్ లాగా వచ్చి వెళ్ళడము, ఎలాగో ఫ్రీ ఎంట్రీయే కాబట్టి వచ్చి వెళ్ళిపోతున్నారు అనమాట. లోపల చాలా ఫుడ్ అవుట్లెట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇలా టికెట్స్ అయితే పెడుతున్నారు. ఇప్పుడు ఈ టికెట్స్ని మనం ఫుడ్ అవుట్లెట్స్లో మనం డిడక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ప్లాన్ చేశారు. అండ్ ఈ లెగోలాండ్ అయితే చాలా బాగుంటుందట, చూడాలి ఒకసారి. లోపల ఏంటంటే హోటల్స్ అండ్ వాటర్ పార్క్స్ ఉన్నాయి అటు నుంచి. సో అదంతా నేను ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను డెఫినెట్గా నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చెప్పాను ఫ్రెంచ్ విలేజ్ అని చెప్పి, ఇదంతా కూడా అదే అనమాట. సేమ్ యూరోపియన్ స్టైల్లో అక్కడ ఫ్రెంచ్ విలేజ్ ఎలా ఉంటుందో ప్రతి ఇల్లు, హోటల్, వాష్రూమ్స్తో సహా వీరు అలాగే డూప్ లాగా కట్టేశారనమాట. ఇక్కడ వీళ్ళైతే ఈ పనులు బాగా చేస్తారు. ఎందుకనంటే ఏది కానీ ఏదైనా కట్టాలి అనుకున్నారు, చేయాలి అనుకున్నారు అనుకోండి, సేమ్ ఎగ్జాక్ట్గా అచ్చుగుద్దినట్టు దింపేస్తారు. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా నేను కొంచెం ఫీల్ అయినా 3-4కి వచ్చి ఉంటే ఇంకా బాగుండేది, వెళ్తురికి చాలా బ్యూటిఫుల్గా కనిపించేది విలేజ్ అంతా అని. బట్ నైట్లో కూడా చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా కంప్లీట్ ఒక 2-3 kilometers అరౌండ్గా అన్ని ఇల్లులు ఇలానే కట్టారనమాట. దీంట్లో కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి, బట్ అవి క్లోజ్ చేసి ఉన్నాయి అనమాట. అన్నీ ఓపెన్ లేవు. మేబీ నైట్ అయ్యేసరికో ఏంటో. ఇంకా సరేలే అని చెప్పేసి సో మేమైతే ఈ విలేజ్ అంతా కూడా ఇలా చూస్తూ ఉండిపోయాము. అండ్ ఇదంతా కూడా కొంచెం గ్లోబల్ విలేజ్ లాగా అనిపిస్తుంది అనమాట ఈ రివర్ ల్యాండ్ ప్లేస్. మేమైతే ఈసారి గ్లోబల్ విలేజ్కి వెళ్ళలేదు, వెళ్దాం అనుకుంటున్నాం. టిల్ మార్చ్, ఏప్రిల్ వరకు కూడా అది నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే వింటర్లోనే గ్లోబల్ విలేజ్ అయితే ఓపెన్ ఉంటుంది. సమ్మర్లో అస్సలు వెళ్ళలేం మనం కాబట్టి ఈ 6 months మాత్రమే గ్లోబల్ విలేజ్ ఓపెన్ ఉంటుంది. నెక్స్ట్ టైం అది కూడా వెళ్ళినప్పుడు నేను డెఫినెట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అక్కడ ఇంకా అట్రాక్షన్ ప్లేసెస్ ఏంటి అని అంటే, మనం ఎగ్జిబిషన్ లాగా ఉంటుందన్నమాట. ప్రతి కంట్రీ నుంచి చాలా వస్తువులు తెచ్చి అమ్ముతూ ఉంటారు. సో మనకి చాలా బాగుంటుంది చూడడానికి. కొనకపోయినా అట్లీస్ట్ కనులకైతే ఫుల్ బాగుంటుంది అనమాట. ఈ ప్లేస్ కూడా సేమ్ గ్లోబల్ విలేజ్ లాగానే అనిపించింది. కాకపోతే ఇక్కడ ఒక ఫ్రెంచ్ విలేజ్ మాత్రమే ఉంది. అక్కడైతే చాలా పెవిలియన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క కంట్రీ పెవిలియన్ అండ్ వస్తువులు కొనడానికి ఎగ్జిబిషన్ లాగా ఉంటాయి అనమాట. సో ఈ ప్లేస్ ఏంటి అంటే, జస్ట్ పార్క్ ఎంజాయ్ చేయడానికి, పిల్లలకి కొంచెం ఆడుకోవడానికి, ఈవినింగ్ వాక్కి, అండ్ కొన్ని షోస్ అయితే ఇక్కడ పెడుతున్నారనమాట. పెట్టే షోస్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. హాలోవిన్ డాన్సెస్ కూడా లాస్ట్ టైం అలానే పెట్టారు. ఈరోజు మేము నైట్ డైనోసార్ షోకి వచ్చాం కదా, నేను ఏదో అనుకున్నాను కానీ చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వాటర్ వీల్ అనమాట. సో ఇది ఓల్డ్ టైంలో ఇట్లా వాటర్ వీల్ అయితే ఉండేది. సో ఎప్పుడైతే ఇట్లా వాటర్ ఫోర్స్కి అది తిరుగుతూ ఉంటే లోపల ఇన్సైడ్ ఏదో పెట్టి గ్రైండ్ చేసేవాళ్ళట. సో అట్లా వాటర్ వీల్ కాన్సెప్ట్ జస్ట్ అట్లా అట్రాక్షన్ కోసం అయితే వాళ్ళు పెట్టారు. ఇంకా పిల్లలు ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లల కోసం డిస్కో పెట్టారనమాట. అండ్ లైవ్ సింగింగ్ కూడా చేస్తున్నారు. చాలా బాగా పడింది ఒక అమ్మాయి అయితే. ఇంకా పిల్లలకి ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఇక్కడ కొంచెం డిస్కో లైట్స్ పెట్టి మధ్యలో లైక్ మంచి స్పార్కిల్స్ని పేలుస్తూ ఉన్నారు. సో అలా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.
ఉంటారు. ఇది మొత్తం తిరిగేలోపే మనకి సరిపోతుంది అనమాట. అట్లీస్ట్ 2 to 3 hours అయితే పడుతుంది. మనం కంప్లీట్గా తిరగాలి ప్రతి కార్నర్ అనుకుంటే 2 to 3 hours పడుతుంది. లెగోల్యాండ్ అయితే మనకి ఎంట్రీ ఉండదు, దానికి సపరేట్ టికెట్ తీసుకోవాలి. మళ్ళీ లెగోల్యాండ్లో ఏంటంటే కొన్ని వాటర్ పార్క్స్ అని, హోటల్స్ అని అవన్నీ ఉన్నాయి. సో అది సపరేటు. బట్ రిమైనింగ్ ఓన్లీ మనకు 2 to 3 hours అయితే పడుతుంది అనమాట. కంప్లీట్గా మనము ప్రతి ఒక్క కార్నర్కి వెళ్ళి చూడాలి అని అంటే. ఇక్కడ అమ్మాయి చాలా చాలా బాగా మంచిగా సింగ్ చేస్తుంది లైవ్లో. అండ్ ఇదైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, క్యామెల్ అంట, లార్జెస్ట్ స్ట్రక్చర్ ఇన్ అ వరల్డ్ అంట ఈ క్యామెల్. సో ఇక్కడ మేమైతే కొన్ని పిక్చర్స్ వీడియోస్ తీసుకోవడానికి చాలా కష్టపడి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ వీళ్ళు భలే అనిపిస్తాయి, లార్జెస్ట్ అని, వరల్డ్ టాలెస్ట్ అని, హెవియెస్ట్ అని చాలా కనిపిస్తుంటాయి. చాలా టైమ్స్ నేను మీకు చెప్పాను. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి రివర్లాండ్ వ్యూ అయితే అదిరిపోతుంది. అండ్ ఇంత మంచి బ్రిడ్జ్ పైన మేము అనుకున్నాం ఏదైనా రీల్ చేయాలి అని చెప్పి. అప్పటికప్పుడు ఏదో రీల్ అనుకొని అసలుకి మేము అందరి ముందు మేమైతే ఇక్కడ రీల్స్ ట్రై చేసామన్నమాట. నేను అది ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. నేను ఐ లింక్లో కూడా పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూడండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. ఇంకా ఫైనల్గా అయితే డైనోసార్ షోకి టైం అయింది, 9 o'clock అయిపోయింది అనమాట. మేము అరౌండ్ 6 అట్లా వచ్చాం కదా. సో మొత్తం తిరిగేసి వచ్చేసరికి 9 అయింది అనమాట. అండ్ మేము ఎస్పెషల్లీ వెయిట్ చేసేదే డైనోసార్ షోకి, ఎందుకంటే అతరు ఉన్నాడు కదా, తనకి డైనోసార్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అలా అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఎంత మెంబర్స్ ఉన్నారు తెలుసా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అందరూ దీనికోసమే వచ్చారు, పిల్లల కోసము. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా డైనోసార్స్ ఎంత క్యూట్గా ఆడుతున్నాయో. ఫస్ట్ నేను ఇదేంటి ఇంత నిజంగా ఉన్నాయి అనుకున్నా. నేను ఏదో స్క్రీన్ మీద ప్లే చేస్తారో లేకపోతే చిన్న టాయ్స్ పెట్టి ప్లే చేస్తారేమో అనుకున్నా. బట్ ఇంత రియలిస్టిక్గా సేమ్ లైక్ డైనోసార్ లాగా చూపించి చేస్తారని అనుకోలేదన్నమాట. అండ్ ఇక్కడ డ్యాన్స్ చేసే పిల్లలంతా కూడా స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ ఇలాంటి ఒకేషన్స్ జరిగినా లేదా చిన్న చిన్న షోస్ జరిగినా కూడా ఇట్లా వాలంటీర్ లాగా లేదంటే వాళ్ళు పార్ట్ టైం జాబ్ లాగా ఇలా వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. చదువుతో పాటు ఇక్కడ ఇలాంటివి కూడా ఏ వర్క్ ఉన్నా కూడా స్టూడెంట్స్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అనమాట. ఇది బెస్ట్ అనిపిస్తుంది. చదువుతో పాటు మనీ కూడా ఎర్న్ చేసుకుంటారు వాళ్ళు. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా డైనోసార్ అయితే ఎంత పెద్దగా ఉందో. నేను ఫస్ట్ అయితే ఒక మనిషి ఏమైనా డ్రెస్ వేసుకొని వచ్చి డ్యాన్స్ చేశాడు అనుకున్నా. ఇంత పెద్దది ఎలా చేస్తున్నారు అని అనుకుంటే అది జస్ట్ బొమ్మనే అనమాట. వెనకాల రిమోట్ కంట్రోల్ ఉంది, కంప్లీట్గా రోబోటిక్ దాంతో. ఆ రిమోట్ కంట్రోల్ తోటి అక్కడున్న పక్కనున్న పర్సన్ అయితే దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. సో చాలా బాగుంది కదా, మేమే అసలు ఎంతో నచ్చింది నాకు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డైనోసార్ షో అంటే ఏదో చూపిస్తారు అనుకున్నా, బట్ ఇట్స్ వెరీ నైస్, వర్త్ ఇట్ అనిపించింది అనమాట. అండ్ ఇంకా చిన్న చిన్న ఎగ్స్ కూడా, డైనోసార్ ఎగ్స్, వాటి స్టోరీ ఏదో షో చేసినామంటే షో కాదు, కంప్లీట్గా ముందు మనకి ఆ డైనోసార్స్ ఎలా ఎగ్జిస్ట్ అయినాయి, ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అండ్ అవన్నీ కూడా చెప్తూ వాళ్ళు ఆ తర్వాత ఈ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసి ఈ షో స్టార్ట్ చేశారు. అండ్ ఇది ఇంకో కైండ్ ఆఫ్ డైనోసార్ అనమాట. అండ్ ఇంతకుముందు వచ్చింది కదా పెద్ద డైనోసార్, అదైతే వెజిటేరియన్ది. సో ఇలా నీట్గా డిఫరెన్షియేట్ చేస్తూ ప్రజెంట్ చేశారు. అండ్ చిన్న చిన్న ఎగ్స్లో కూడా డైనోసార్స్ని పెట్టుకొని పిల్లల దగ్గరికి వెళ్ళి చేతులతో ఆడిస్తూ ఎంటర్టైన్ చేశారనమాట. పిల్లలైతే ఫుల్ ఖుషి అవుతున్నారు. చాలా మెంబర్స్ ఉన్నారు కదా, చాలా మెంబర్స్ వచ్చి పిల్లల్ని ఎంటర్టైన్ చేశారు. సో అట్లా డైనోసార్ షో ఎండ్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్దామని కూర్చున్నాం అనమాట. 10 అయింది టైం అప్పుడైతే. ఇంకా ఇక్కడ ఒక అతను డిఫరెంట్ అటైర్లో ఏదో సెల్ చేస్తుంటే మా ఫ్రెండ్ అతన్ని పిలిచింది అనమాట. ఒకసారి ట్రై చేద్దాం ఏం అమ్ముతున్నాడని. ఫస్ట్ మేము అది టర్కిష్ కాఫీ ఏమో చేదుగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ అతను అమ్మేది స్వీట్ టామరిన్ రసం, మన తీయటి చింతపండు ఉంటుంది కదా ఆ రసం అనమాట. సో భలే ఉన్నాడు అతను. ఆ డ్రెస్ బాగుంది అండ్ ఆ వెసల్ అయితే చాలా బాగుంది. దాన్ని ఏమంటారో తెలియదు కానీ నాకైతే నచ్చింది. నేను ట్రై చేసా గూగుల్లో కూడా అసలు ఆ వెసల్ నేమ్ ఏంటి అని. బట్ వీళ్ళైతే ట్రెడిషనల్గా ఇరాన్లో ఇక్కడ మిడిల్ ఈస్ట్లో ఈ చింతపండు రసం అమ్ముతారు. ఎక్కువగా రమాదాన్ టైంలో సేల్ చేస్తూ ఉంటారు, ఉపవాసం టైంలో కూడా. చాలా బాగుంది, చల్లగా హ్యాపీ అనిపించింది. అది తాగిన తర్వాత ఒక స్వీట్ ఎండ్ వచ్చింది అనిపించింది ఈరోజు ట్రిప్కి అయితే. సో అట్లా మేమైతే ఈ వీకెండ్ రివర్ లైన్లో బాగా ఎంజాయ్ చేసాం. ఎవరైనా దుబాయ్లో ఉంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా అబ్బాయిలు ఎవరైనా డైనోసార్కి ఫ్యాన్ ఉంటే మాత్రం డెఫినెట్గా వర్త్ ఇట్ అనమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.